తెలంగాణ అమర వీరులకు గ్రూప్ 1 అభ్యర్థులపై ప్రభుత్వం మొండి వైఖరి. గ్రూప్ 1 అభ్యర్థులపై ప్రభుత్వం మొండి వైఖరి. గ్రూప్ 1 అభ్యర్థులపై ప్రభుత్వం మొండి వైఖరి. గ్రూప్ 1 అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే. 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 తెలంగాణ రాష్ట్రం కోసం, తల్లి తెలంగాణ రుణం తీర్చుకోవడం కోసం, తెలంగాణ తల్లి బానిస సంఖ్యలని విముక్తి చేయడం కోసం అనన్య త్యాగాలు చేసినటువంటి వీరులకు, శూరులకు వారి కలలు, ఆశయాలు నెరవేర్చడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. తెలంగాణ రాష్ట్రం మీకోసమే తీసుకురాబడ్డది. మీ భవిష్యత్ కోసం, మీ జీవితాల కోసం, మీ తల్లిదండ్రుల, మీ కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసమే మీలాంటి పట్టభద్రులైన ఎంతోమంది యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తమ అమూల్యమైన ప్రాణాలని అమ్మానే పిలుపు నోచుకోకుండా వాళ్ళు తమ అమూల్యమైన జీవితాలను అర్పించింది పాలకుల కోసం కాదు, దుఃఖకారుల కోసం కాదు, ముఖ్యమంత్రి కోసం కాదు, మంత్రుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం కాదు. ఇక్కడ కూర్చున్నా, ఇక్కడికి రాలేకపోయినా లక్షలాది మంది కోసమే వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారు. వాళ్ళ శరీరాలని ముక్కలు చేస్తుంటే కూడా అమ్మానే పిలుపుని నోచుకోకుండా జై తెలంగాణ అంటూ భగభగ మండే మంటల్లో ఆహుతైండు ఆ విద్యార్థి వీరకిషోరాలు. అటువంటి తెలంగాణలో వేగు చుక్కల్లాగా రేపటి తరానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పట్టభద్రులైన మీరు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లలో, ఈ రోడ్ల మీద, ఈ పోలీస్ స్టేషన్లలో తిరగాల్సిన పరిస్థితి వస్తుందని మేమైతే ఊహించలేదు. కానీ కాలం గొప్పది. అమావాస్య ఎప్పుడు ఉండదు, పౌర్ణమి ఎప్పుడు ఉండదు, వానకాలం ఎప్పుడు ఉండదు, ఎండాకాలం ఎప్పుడు ఉండదు, చలికాలం ఎప్పుడు ఉండదు. ఇది తిరుగుతూ 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 ఉంటుంది. ఈ పాలకులు కాల గర్భంగా గడిచిపోతారు, కానీ మీరు మాత్రం వేగు చుక్కల్లాగా ఉంటారు. తెలంగాణ చరిత్రకి మీరే నిదర్శనంగా ఉంటారు. కాబట్టి దయచేసి మీరేం చేయాలనో, మేమేం చేయాలో మాత్రం ఇక్కడ మాట్లాడుకుందాం. మీరేం చేస్తారో మేమేం చేయాలి. ఇక మేము చాలాసార్లు గ్రూప్ 1:10, 1:100 అది న్యాయము, ధర్మము, సత్యము అని చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడినాం. ఇక మళ్ళా ఇప్పుడు మాట్లాడి ఇక మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్? మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఇది అక్టోబర్లో కదా. ఈరోజు ఎక్కడున్నాం? జూలై 19వ తారీఖు ఉన్నాం. ఇప్పటి నుంచి కనీసం సెప్టెంబర్ 30వ తారీఖు వరకు మీరేం చేస్తారు, మేమేం చేయాలి? ఒక క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ఊక సొల్లు కబుర్లు చెప్పుకోవడం, సోదిరామాయణం చెప్పుకోవడం, ఆ విధవుల గురించి మాట్లాడుకోవడం, ఆ బెక్కుగాళ్ళ గురించి తిట్టుకోవడం, దీనివల్ల లాభం లేదు. రేపటి నుంచి జూలై 20వ తేదీ నుంచి మీరేం చేయాలో మేమేం చేయాలి. మమ్మల్ని ఏం చేయమంటారో మీరు ఆదేశించండి. మీరు ఆదేశిస్తే మీరు ఇవాళ రమ్మంటే వచ్చినాం, రేపు ఇంకెక్కడికి రమ్మన్నా వస్తాం. ఇంతకుముందే యాదన్న చెప్పినట్టు పోలీస్ స్టేషన్ రమ్మన్నా వస్తాం. మీతో పాటు చెర్లపల్లి జైలుకో, లేకపోతే చెంచలగూడ జైలుకో, లేకపోతే ఇంకెక్కడికో రమ్మన్నా వస్తాం. ఢిల్లీకి రమ్మన్నా వస్తాం. కానీ మంత్రాలకు సంతకాలు మాత్రం రాలేవు. ఇదంతా దున్నపోతు మీద నీళ్లు పోస్తున్నట్టే ఉన్నది. వాళ్ళు దున్నపోతులు. వాళ్ళకి ఇప్పుడు ఎన్ని చెప్పినా వాళ్ళు కానది. ఇప్పుడు
పక్క మైకంలో ఉన్నాడు, పక్కాబల్లో వచ్చినోడు ఎట్లయితే మనకి అంత పచ్చ కనపడ్డట్టు మన చుట్టూ ఉన్న ఆ విధులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తూ మీరు పోయి ఊరూరు తిరిగి వాడవాడ తిరిగి పల్లె పల్లె తిరిగి గత ప్రభుత్వం పోవడానికి కారకులేని చూడు. ఆ విధవులైనా బద్మాషులైనా వాడు వెంకట్ గాడో ఆ రియాజో లేకపోతే ఇంకోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏం కాదు. రాజకీయ నాయకులను ఎప్పుడు నమ్ముకోవద్దు, పులినెప్పుడు నమ్ముకోవద్దు. పులెప్పుడు పులే, అది మాంసాహారే, శాకాహారి కాదు. కాబట్టి ఇప్పటికైనా మేమందరూ కోరుకునేది ఒక్కటే, మా బాధంతా మా ఆవేదనంతా ఒక్కటే, మీరు క్షణికావేశాల్లో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తప్పుడు నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రుల కంట శోకని ఎవరూ తీర్చలేరు. దయచేసి మేము రెండు చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే, గ్రూప్ 1 అభ్యర్థులైనా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, డిఎస్సి అయినా, పట్టభద్రులైన నిరుద్యోగులు 30 లక్షల మంది ఎవరైనా సరే, దయచేసి మీరెవ్వరు కూడా రేవంత్ రెడ్డి కాల పరిమితి ఎంత? ఎక్కువ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా ఈయన ఉంటాడని గ్యారంటీ లేదు. కానీ మన జీవితాలని ఈ పాలకుల దుర్మార్గపు నిర్ణయాలతోటి ముడిపెట్టుకోవద్దు. మీరెవ్వరు కూడా ఆవేశంలో, బాధలో, నిరుత్సాహంలో మీరెప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. మన కోసం, మన రాష్ట్రం కోసం అనన్య త్యాగాలు చేసిండు. ఈ రాష్ట్రాన్ని ఏలుకోమని చెప్పిండు, ఈ రాష్ట్రాన్ని పాలించమని చెప్పిండు, ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయమని ఇప్పటికీ చాలా త్యాగాలు చేసిండు. దయచేసి మీరెవ్వరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, క్షణికావేశానికి గురి కావద్దని కోరుకుంటూ, మీరు ఎప్పుడు పిలిచినా, ఎక్కడికి పిలిచినా, ఏ నిర్ణయం చేసినా, ఎటువంటి కార్యక్రమాన్ని మీరు రూపకల్పన చేసినా కానీ పాలకులను నమ్మకుర్రి. మిమ్మల్ని ఎవరో మోసం చేసి చర్చలకు రండి పరిష్కారం అవుతుంది అని చెప్తే కూడా మీరు నమ్మి మోసపోకండి. ఈ నిర్ణయం అయ్యేంత వరకు మీరు మీ ఉద్యమాన్ని, పోరాటాన్ని మీరు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మీ వెంట ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.